కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం దిశగా ముందుకు నడుస్తుంది. ఇప్పటికే ఎన్నికల్లో ప్రజలకిచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయగా నేడు మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడకూడదు అనే నేపథ్యంలో గత నెలలో అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయలను దసరా పండుగ నుంచి అందిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఆటో డ్రైవర్ల సేవలో అనే పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నగరంలో ఆటో డ్రైవర్లతో ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, నగర మేయర్ గంగాడ సుజాత జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రికి జేసీ గోపాలకృష్ణ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం అర్ధింక బస్టాండ్, ట్రంక్ రోడ్, నెల్లూరు బస్టాండ్ మీదుగా మినీ స్టేడియం వరకు ఆటో ర్యాలీ సాగింది. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు స్వయంగా ఆటో నడపగా ఇన్ఛార్జి మంత్రి ఆనం, ఎంపీ మాగుంట, మేయర్ సుజాత ఆటోలో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఉప రవాణా కమిషనర్ సుశీల, ఆర్డీఓ కళావతి, ఒంగోలు తహసీల్దార్ మధుసూదన్తో పాటు రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.